యూపీలోని ఒక మహిళ సంభోగ సమయంలో ఒక వ్యక్తిని గొంతు కోసి చంపేసింది. ఇక్బాల్ అనే వ్యక్తి జరీ జర్దోసి ఆర్టిజన్ గా పనిచేసేవాడు. ఒకసారి తాను ఆ మహిళ ఉండే గ్రామంలో ఇళ్లను సందర్శించడానికి వచ్చాడు. ఇలా ఒకరికొకరు పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఒకరోజు ఇక్బాల్ ఆమెను తన వద్దకు రమ్మని అడిగాడు. ఇక్బాల్ తనతో సంభోగానికి బలవంతం చేశాడని ఆ మహిళ చెప్పింది. ఆమె తన భర్తకు చెబుతానని హెచ్చరించినప్పుడు ఇక్బాల్ తన వద్ద కాల్ రికార్డింగ్లు ఉన్నాయని మరియు అతను తన ఇంటిని నాశనం చేస్తానని ఆమెకు చెప్పాడు. ఆమె ఏం చెప్పిందంటే, నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను భరించాను. తనతో ఫిజికల్ గా కలవమని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో నేను విసిగిపోయాను. బుధవారం ఇక్బాల్ తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంటికి దింపేందుకు వెళ్లాడు. వస్తున్నప్పుడు నేను అతనితో మాట్లాడాను మరియు నేను కలవాలనుకుంటున్నాను అని చెప్పాను అని ఆ మహిళ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ మహిళ భర్తను నిద్రపుచ్చేందుకు ఇక్బాల్ మహిళకు 2 మాత్రలు ఇచ్చాడు. రాత్రి 8 గంటల సమయంలో నేను నా భర్తకు టీ అందించాను. ఆ టీలో నిద్ర మాత్రలు కలిపాను. వెంటనే అతను తన ఫోన్ను చూస్తూ నిద్రపోయాడు. సుమారు 11:30 గంటలకు నేను ఇక్బాల్తో ఫోన్లో మాట్లాడాను మరియు అతను నన్ను రమ్మని అడిగాడు. పైగా అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని చెప్పాడు. ఇక్బాల్ బ్లాక్ మెయిలింగ్తో విసిగిపోయానని మహిళ పోలీసులకు చెప్పింది. అతని దగ్గరకు వెళుతున్నప్పుడు నేను చనిపోతాను లేదా చంపేస్తానని అనుకున్నాను. అతను నాతో రతిలో ఉండటం ప్రారంభించినప్పుడు మేము ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాము. నేను అతని చేతులు వేరు చేసి అతని ఛాతీపై కూర్చున్నాను. అప్పుడు నేను అతని నోటిపై ఒక చేయి ఉంచాను మరియు మరొకదానితో అతనిని ఉక్కిరిబిక్కిరి చేసి అతని గొంతు కోసి చంపేశాను. అతను చనిపోయాడని నేను నిర్ధారించుకున్నాను. నేను అతని శరీరాన్ని మెట్ల మీదకు లాగి ఇంటికి తిరిగి వచ్చాను. ఎందుకంటే నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అని తను పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సంచలనం రేపుతుంది. ఇక్బాల్ మృతదేహం అతని ఇంటి సమీపంలో కనిపించిన 2 రోజుల తర్వాత ఆ మహిళను హత్య కేసులో అరెస్టు చేయడం జరిగింది. ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.